హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టాక్స్. నేను మీ గీతారాణి. కష్టం అందరిది అయినప్పుడు ఒకరికి మాత్రమే బహుమానం ఎందుకు? ఎక్కడో పైన ఉన్న ఉట్టిని అందుకోవాలి అంటే ఒక పట్టుదల, ఏకాగ్రత ఉంటే సరిపోతుందా? ఎంతోమంది అంచెలంచెలుగా సహకరిస్తేనే అది సాధ్యపడుతుంది. అది కూడా కన్సిస్టెన్సీగా సపోర్ట్ చేస్తూ ఉంటేనే సాధ్యం. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రధానమైన విషయం ఏంటంటే అదే నిస్వార్థం. బేస్ లెవెల్ నుంచి చిట్ట చివరి సపోర్ట్ చేసేవారి వరకు సెల్ఫ్లెస్గా ఉండగలిగే వాళ్ళు ఉన్నప్పుడే పైకి ఎక్కి ఉట్టిని అందుకుని కొట్టగలగడం వీలవుతుంది. అంటే సపోర్ట్ ఇచ్చిన వారు గొప్ప కాదా? గొప్ప, లేకపోతే నేనే కదా కొట్టగలిగాను అన్నవాడు గొప్ప? వీళ్ళందరూ త్యాగం చేయబట్టే వాడు అంత పైకి వెళ్ళగలిగాడు. మరి విజయం ఎవరిది? బహుమానాలు, ప్రశంసలు ఎవరికి దక్కాలి? ఆలోచించండి. అట్టడుగున ఉండి అంతమంది సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ బలంతోనో కష్టంతోనో వీళ్ళు ఎక్కగలిగే ఆ ఒట్టిని అందుకోగలిగారు. అలానే ఎంతోమంది పెట్టుబడి పెట్టి వాళ్ళ శ్రమని అందిస్తేనే ఒకడు కాలర్ ఎగరవేయాలన్నా, అంతస్తుల్లో ఉండాలన్నా, పురస్కారాలు పొందాలన్నా సాధ్యం అవుతుంది. సో సక్సెస్ అనేది ఒకరికి మాత్రమే కాదు, అది కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కలిసి సాధిస్తేనే అది సాధ్యపడుతుంది. కానీ బహుమానాలు, ప్రశంసలు మాత్రం ఎక్కడ స్టాప్ అయిపోతాయి? మోస్ట్లీ పైకి ఎక్కిన వాడికి మాత్రమే వస్తాయి, అవునా? కానీ నిజంగా డిజర్వ్ చేసేది వాళ్ళ తరపున నిలబడి సపోర్ట్ చేసిన ఆర్మీది. సో మరి విజయం ఎవరికి? ఫైనల్గా అందరిది కదా. కానీ అప్లాజ్ మాత్రం ఒకరికే వెళ్తుంది. దట్స్ ద ఐరనీ. ఆలోచించండి. ఈ తప్పు పర్సెప్షన్ నుంచి మనం మార్చగలమా? మనం మార్చుకోగలమా? మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. ఏకీభవించిన వారు ఒక లైక్ వేసుకోండి. కాదు అది రాంగ్ అనేవారు మోస్ట్ వెల్కమ్ ఇన్ కామెంట్స్ అలాంగ్ విత్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు గీతాస్ కిచెన్ టాక్స్. ఉండనా మరి?